హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో వన్ డేలో గాన్గాపూర్, అలాగే బీదర్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, అలాగే ఎక్స్ట్రా మేము 2 టెంపుల్స్ కూడా దర్శనం చేసుకున్నామండి. ఆ టూర్ ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరించాను. వన్ డే గాన్గాపూర్ ట్రిప్ కోసం ప్లాన్ చేసినప్పుడు నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేసినప్పుడు కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ నాకు తెలియలేదండి. అందుకే మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కర్ణాటక స్టేట్స్‌లో ఉన్న గాన్గాపూర్, అలాగే బీదర్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మేము 2 వెళ్దామని ప్లాన్ చేసుకున్నామండి. అయితే ఎర్లీ మార్నింగ్ 2:00 మేము బయలుదేరామండి. వీకెండ్స్ కాకుండా మేము మండే రోజు ప్లాన్ చేసుకున్నాము. ఇలా వన్ డే ట్రిప్స్, లాంగ్ ట్రిప్స్ మనం ప్లాన్ చేసుకున్నప్పుడు వీకెండ్స్ కాకుండా చూసుకోవాలి. అలాగే హాలిడేస్ కాకుండా చూసుకుంటే మనకి బెస్ట్ అండి. మేము 22 సీటర్ బస్ బుక్ చేసుకున్నామండి. మేము ఎర్లీ మార్నింగ్ 2:00 బయలుదేరితే మేము అక్కడికెళ్ళేసరికి 8:30 అయిందండి. హైదరాబాద్ నుండి గాన్గాపూర్‌కి 5½ to 6 అవర్స్ పడుతుందండి. మెయిన్ టెంపుల్‌కి మాత్రం మనము మన వెహికల్‌లోనే అక్కడ దగ్గరలో పార్కింగ్ ఉంటుందండి. అక్కడ ఆపేసాక మనం బై వాక్ ఎళ్ళొచ్చండి. కానీ 3 ప్లేసెస్ ఉన్నాయి కదండీ! భీమా అమర సంగమము, ఔదంబర వృక్షము అలాంటి మనము 3 ప్లేసెస్ ఉన్నాయండి ఇంకా. ఆ 3 ప్లేసెస్‌కెళ్ళడానికి మాత్రం మనము ఆటో బుక్ చేసుకొని ఎళ్ళాలండి. రూ. 100 ఇస్తే మనకి 3 ప్లేసెస్ మనకి వాళ్ళు తీసుకెళ్తారండి. మేమైతే ఓన్లీ 2 ప్లేసెసే విజిట్ చేశామండి. ఒకటి భీమా అమర సంగమము, అలాగే ఒకటి అంటే ఔదుంబర వృక్షం కూడా అక్కడే ఉంటుందండి. నెక్స్ట్ మేము శనేశ్వరం టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత మెయిన్ టెంపుల్‌కి వెళ్ళామనమాట. అక్కడ నది స్నానం కూడా చేయొచ్చన్నారండి. కానీ వాటర్ అయితే అంత బాలేవు. మేమైతే అక్కడ నది స్నానం ఏం చేయలేదండి. కాళ్ళు కడుక్కొని అక్కడ దీపాలు అమ్ముతున్నారండి. అవి వెలిగించేసేసి మనం నదిలో వదిలేసి మేము వచ్చేసామండి. ఔదుంబర వృక్షం చుట్టూ మేము ఒక 11 ప్రదక్షిణాలు చేసేసి స్వామివారిని దర్శించుకొని వచ్చేసామండి. మనం ముందు ఆటో మాట్లాడుకుంటాం కదా! ఆ ఆటో వాళ్ళు మనం వచ్చేంత వరకు వెయిట్ చేస్తారండి. ఆ తర్వాత మళ్ళీ అదే ఆటోలో మనం నెక్స్ట్ ప్లేస్‌కి వెళ్తామండి. ఫస్ట్ ప్లేస్ మాత్రం మనం పార్కింగ్ చేసాక చాలా లాంగ్ అనిపించిందండి. కానీ నెక్స్ట్ మనం శనీశ్వర టెంపుల్‌కెళ్ళామండి. మేము మధ్యలో మిడిల్‌లో ఒకటి మిస్ చేసాము. కొంచెం టైం సరిపోదనేసి. ఆ తర్వాత మేము నెక్స్ట్ టెంపుల్ శనీశ్వర టెంపుల్ ఏమో మనకి టెంపుల్‌కి దగ్గరలో ఉందండి. అందుకే మేము 2 టెంపుల్సే విజిట్ చేసాము. ఇది శనీశ్వర టెంపుల్ అండి. ఇక్కడ కింద మనకి అంటే శనీశ్వరునికి అభిషేకం చేయడానికి నువ్వులు, అలాగే ఆయిలు, పువ్వులు, కొబ్బరికాయ అన్నీ కలిపి మనకి రూ. 100కి ఇస్తున్నారండి. అవి తీసుకొని మనం పైకెళ్ళాక పంతులకిస్తే మనకి అదంతా అంటే మనతో పాటు అక్కడ అభిషేకం చేయిచ్చేస్తున్నాడు. ఇక్కడ కూడా మనం స్వామివారిని దర్శనం చేసుకున్నాక మెయిన్ టెంపుల్‌కి వెళ్ళామండి. మెయిన్ టెంపుల్ దర్శనానికి ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్‌లో అవుతుందంట. కానీ అంటే ఆ రోజు కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు. కానీ మాకు ఆ విషయం తెలియక మేము బయట పంతులున్నారండి. వాళ్ళు ఏమన్నారంటే లోపల దర్శనానికి ఎంత టైం పడుతుందంటే ఒక 1½ అవర్ పట్టొచ్చన్నారు. అయితే మేము మళ్ళీ మాకు లేట్ అవుతుంది అనేసి మేము వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు మనిషికి రూ. 100 లెక్క తీసుకొని మమ్మల్ని డైరెక్ట్‌గా అంటే మెయిన్ వీఐపీ దర్శనాలు ఉంటాయి కదండీ! ఆ లైన్‌లోంచి తీసుకెళ్ళి మాకు దర్శనం చేయించారు. 11:30 వరకు మాకు ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయిందండి. 12:00 భిక్ష ఉంటుంది అక్కడ మనకి. కానీ మాకు ఇంకా లేట్ అవుతుందేమో అనే ఉద్దేశంతో అంటే మేము నెక్స్ట్ బీదర్ టెంపుల్‌కి ఈవినింగ్ 5కే క్లోజ్ కాబట్టి మేము ఇక్కడ 11:30కే బయలుదేరదామని డిసైడ్ అయ్యామండి. మేము ముందే ప్లాన్ చేసుకొని ఇంటి దగ్గర నుంచి లంచ్ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నామండి. అందరం ఒక్కొక్క ఐటము. అది మేము మిడిల్‌లో ఒక 1:00 అలా టైం చూసుకొని ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చొని అందరం భోజనం చేసామండి. మేము బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా ఎక్కడ ఆగలేదండి. బ్రేక్‌ఫాస్ట్ కూడా మేము బస్‌లోనే చేసేసాము. గాన్గాపూర్ నుంచి బీదర్‌కి మనకి 3 అవర్స్ జర్నీ అండి. ఒక 150 కిలోమీటర్స్ ఉంటుంది. మేము మిడిల్‌లో ఒక 1 అవర్ లంచ్‌కి టైం పట్టింది కాబట్టి, మేము ఈవినింగ్ 4 వరకు అక్కడ రీచ్ అయిపోయామండి. టెంపుల్ మాత్రం బీదర్ టెంపుల్ మనకి 5:00కే క్లోజ్ అవుతుందండి. అక్కడ మనకి లాకర్స్ ఉంటాయండి. ఈచ్ రూ. 20 ఏమో. అలాగే టికెట్ కూడా మనకొక ఈచ్ పర్సన్‌కి రూ. 10 టికెట్ అండి. వాటర్‌లో ఫస్ట్ దిగినప్పుడు కొంచెం భయంగా అనిపించిందండి. అంటే మనకిక్కడ మెడ వరకు వస్తున్నాయండి నీళ్ళు. ముందుకు వెళ్ళిన కొద్దీ మనకి హైట్ తగ్గుతుందండి. వాటర్ నడుముల వరకే వచ్చేసాయి. మనము ఒక చేంజ్ క్యారీ చేస్తే బావుంటుందండి. ఒక పౌచ్‌లో గానీ, కవర్ పౌచ్‌లో వాటిలో మన కాయిన్స్ తీసుకెళ్ళామనుకోండి, అక్కడ మనకి పంతులు గారు ఉంటారు కాబట్టి అర్చన అవి చేస్తారు కాబట్టి, అలా క్యారీ చేస్తే బావుంటుంది. అక్కడ లక్ష్మీ నరసింహస్వామితో పాటు శివుడు కూడా ఉన్నాడండి. మండే రోజైతే మనకి మిడిల్‌లో బ్రేక్ ఏం లేకుండా మార్నింగ్ 8-5 వరకు ఓపెన్ ఉంటుందండి. మనం ఎళ్ళే ముందు అసలు టెంపుల్ టైమింగ్స్ ఏంటో కరెక్ట్‌గా చూసుకొని వెళ్తే బావుంటుంది. అక్కడ డ్రెస్ చేంజింగ్ కూడా రూమ్స్ ఉన్నాయండి. ఆ తర్వాత మేము అక్కడి నుంచి 5:30కి అలా స్టార్ట్ అయ్యామండి. 6 వరకు మేము రేచింతల సిద్ధి వినాయక టెంపుల్‌కి రీచ్ అయ్యామండి. ఒక 20 కిలోమీటర్స్ ఉంటుందండి. హాఫ్ అన్ అవర్ పడుతుంది. సింధూరంతో ఉన్న గణపతిని దర్శించుకున్నామండి. టెంపుల్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా బావుందండి. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్‌లో దర్శనం కంప్లీట్ అయిందండి. ఇక్కడ నుంచి మేము
జరా సంఘం శ్రీ కేతకి సంగమేశ్వర టెంపుల్కి బయలుదేరామండి. 7 వరకు అక్కడ రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్ని దక్షిణ కాశీ అంటారంట. ఈ కొలనులో నీళ్లు మనకి కాశీలో వాటరు 2 కలుస్తాయంట అండి. ఇక్కడ ఒక మార్గం ఉంది, దాంట్లోంచి అక్కడికి లింక్ ఉందంట అండి. మండే రోజు అక్కడ పల్లకి సేవ ఉంటుందండి. అయితే 7 గుడి క్లోజ్ చేశారు. స్వామివారిని అలంకరించడానికి 8 ఓపెన్ చేశారండి. మాకైతే చాలా అనిపించిందండి దర్శనం చేసుకున్నాక. అసలు అందరూ చూడదగ్గ టెంపుల్ అండి. ఇక అక్కడి నుంచి 8:30కి బయలుదేరేసి నైట్ 11:30 వరకు మేము మా ఓన్ ప్లేసెస్కి రీచ్ అయ్యామండి. 1 డేలో మేము ఇలా 4 టెంపుల్స్ దర్శనం కంప్లీట్ చేసుకున్నామండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.